రంగారెడ్డి జిల్లా యాచారం మండలం పరిధిలోని మొగొళ్లవంపు గ్రామానికి చెందిన పాండు రంగారెడ్డి అన్నదమ్ములకు సర్వే నెంబర్ 98లో 16 ఎకరాల 20 గుంటల భూమి ఉంది. 1985 సంవత్సరంలో 8 ఎకరాలు, 1993 సంవత్సరంలో 4 ఎకరాలు విక్రయించగా మిగులు 4 ఎకరాల 20 గుంటల భూమిలో తన వాటాకు రావాల్సిన 3 ఎకరాలకు తన పేరు మీద పట్టా పాస్బుక్ ఇచ్చి ఆన్లైన్ లెక్కించాలని 15 ఏళ్లుగా ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న అధికారులు పట్టించుకోక సమస్యను పరిష్కరించకపోవడంతో విసిగి వేసారిపోయి తన కాడేడ్లతో రైతు పాండు రంగారెడ్డి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి నిరసన చేపట్టాడు. తన గ్రామానికి వచ్చి వివరాలను సేకరించి న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు. 15 ఏళ్లుగా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పి అంజయ్య, సిపిఎం నాయకులు ఏ మల్లేష్, ఎస్ రాములు రైతుకు అండగా నిరసన చేయడం జరిగింది. వెంటనే స్పందించిన ఎంఆర్ఓ అయ్యప్ప రైతు పూర్తి వివరాలతో ఫిర్యాదు చేస్తే ఆ భూమికి సంబంధించిన రికార్డులను పరిశీలించి చట్టపరంగా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో రైతు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో వివిధ భూ సమస్యలతో వచ్చిన రైతులు నిరసనలో పాల్గొన్నారు. అన్నదమ్ములు ఫోన్ నెంబర్ ఇస్తా వాళ్ళని పిలిపి ఏది మీ సమస్య అని చెప్పి వాళ్ళు అమ్ముకున్నారు, ఇద్దరు కడీలు వేసుకున్నారు, జరగనిస్తలేరు. పంట ఓడ్చేలో మన్ను పోసిండు. ఇక కాకపోతే వాళ్ళు పిఎస్ కార్డుకి ఒకసారి ఇస్తే మీరు బాబు ఏమని చేసుకోరని అన్నారు. అంతే. ఇక ఎప్పుడు పోయినప్పుడు అలా భూమి ఇస్తలేదు, కడీలు వేసుకున్నారు. మూలంకి వచ్చి చూడండి, మా ల్యాండ్ ఒకసారి చూస్తే అర్థమవుతుంది. అంతే. పాస్బుక్ రాలేవా? వచ్చినాయి సార్, కథ మీద ఎక్కలేదు. భూమి 6 ఎకరాలు ఎక్కించుకున్నారు వేరే వాళ్ళు. ఎక్కించుకున్నాక పాలు 40 ఎకరాలు ముగ్గురు సమానం ఉండాలి. మా 10 ఎకరాలు ఉంది, వాళ్ళిద్దరు 15 తింటున్నారు. 10 ఎకరాలు ఉంది, భూమి ఇస్తలేరు. మా దాంట్లోకి తొవ్వ ఉంది, మన్ను పోసిండు వర్షంలో. నీకు లేదు భూమి, ఆ నాడు పెట్టుకున్నావు అయిపోయింది అంటున్నారు.